ఆడ భద్రాద్రి అట్లే అదనంగా భారం పడే, ఈ యాదాద్రి ఇట్లే భారం పడే. మీకున్న ముందు చూపోయింది అసలు. ఈ రెండిట్లో మీరు ప్లాన్ చేసింది ఏంది, మీ విజన్ ఏంది, రాష్ట్రాన్ని తెచ్చిన కరెంట్ ఏంది? ఇవాళ రాష్ట్రంలో కరెంటు సరఫరా అవుతూ ఉందంటే ఎక్కడ కరెంటు సరఫరా అవుతున్నా, ఇంకోటి మూడోది కూడా ఉంది. సరే, అది చెప్పిన తర్వాత కరెంటు సరఫరా ఆడ ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్. అది ఛత్తీస్గఢ్తో అగ్రిమెంటు సార్, అది చాలా ఉంది అసలు. అయ్యా, ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్ చేసుకొని ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు? అది కూడా చాలా అర్జెంటుగా నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చాలా అవసరం ఉందని చెప్పి నేను అగ్రిమెంట్ చేసుకోవాలి, హడావుడిగా పోయి చేసుకుంటాను. చేసుకొని మీరు ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన పవర్ని ఎందుకు తీసుకురావట్లేదు? ఏంటి దీని ఇబ్బంది? మీరు డబ్బులు చెల్లించకపోవటం వల్ల రావట్లేదా? లేకపోతే అసలు ఆడ ఉత్పత్తి చేసుకోవడానికి పనికొచ్చే బొగ్గు లేకపోవటం వల్ల రావట్లేదా? లేకపోతే ఆడ తక్కువ ధరకే దొరుకుతుంది, దాన్ని కొనకుండా ఉంటే మార్కెట్లో ఇంకా రేట్ ఎక్కువ పెట్టి కొనొచ్చు అనే ఉద్దేశంతో తీసుకురావట్లేదా? ఎందుకు తీసుకురావట్లేదా 1000 మెగావాట్లని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇది మనం అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారం మీరు అది తీసుకురాకపోయినా దాని బిల్లు డబ్బులు అయితే కట్టాలి. మీరు కట్టారు కదా, ట్రాన్స్మిషన్కి కట్టారా లేదా? ఆ కట్టిన లెక్క ఎవరు తీసుకొస్తారు, ఎందుకు ఖర్చు అయింది అనేది కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇది మీరు మాల్వా నుంచి విద్యుత్ కేంద్రం 1000 మెగావాట్లు విద్యుత్ ఏప్రిల్ 22 నుంచి ఛత్తీస్గఢ్ విద్యుత్ కేంద్రం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయింది? గ్రిడ్ కారిడార్ అందుబాటులో ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకపోయినా మీరు 638.5 కోట్లు ఇప్పటికే నిరర్ధక చెల్లింపులు చేశారు కదా. మరి దానికి ఎవరు బాధ్యులు? రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన డబ్బులే కదా అది. దీనివల్ల మీరు ఇది తీసుకోపోబట్టి మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది. దానివల్ల 2022-23 వరకు దాదాపు 1886 కోట్ల నష్టం వాటిల్లిందని విద్యుత్ సంస్థల అంచనాలు లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే ఎన్ని రకాల నష్టం అండి? రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు మేము ఇచ్చాం రాష్ట్ర ప్రజలకు అని చెప్పి మీరు మొదలుపెట్టిన మూడిట్లో 3 పరిస్థితి. భద్రాద్రి ఏమో అట్లా ఉండే, యాదాద్రి ఇట్లా ఉండే, ఛత్తీస్గఢ్ పవర్ ఇట్లా ఉండే. ఈ 3 ఏమన్నా సాధించామని రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉన్నాయంటే లేవు. ఏమేం చేయనటువంటి మీరు పొద్దున్న లేస్తే 24 గంటల కరెంట్ మేము వేస్తున్నాం. మొత్తం అసలు రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా ఇంకో పెద్ద మనిషి అయితే ఏదో చార్కంది అంటే కిరసాయల ల్యాంప్ కింద చదువుకున్నారు. లాంతర్ ల్యాంప్ పట్టుకొని వచ్చారు సభలోకి, లేకపోతే వరి కంకులు పట్టుకొని వచ్చారు, లేకపోతే జొన్న కంకులు పట్టుకొని వచ్చారు. మేము వచ్చిన తర్వాత అన్నీ బంద్ అయినాను. ఏమండి, ఎప్పుడు బహుశా మీరు సభలోకి వచ్చి ఉండరు. అప్పుడు మీరు ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఉన్న రోజుల్లో ముందు చూపుతో మేము ప్రణాళికలు తయారు చేసి ఈ పవర్ ఇచ్చిన తర్వాత ఆ పవర్ని అనుభవిస్తూ ఈరోజు ఇంకా ఆ ఇచ్చినటువంటి వాళ్ళ కృతజ్ఞతా భావంగా మీరు ఇచ్చారు. ఈరోజు మీరు ఇయ్యబట్టే ఈరోజు రాష్ట్రంలో వెలుగు నిండుతుందని చెప్పాల్సిన మీరు ఆ మాట చెప్పకపోగా మీ వల్ల ఏం కాలేదు, మొత్తం మేమే చేసామని చెప్పి ఈ లెక్కలే కదా. నేను అడుగుతా ఉన్నాను, ఈ 3 కాకుండా ఇంకేదైనా మీరు పవర్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో పెట్టారా అని నేను అడుగుతున్నా సభాముఖంగా గౌరవ సభాపతి గారి ద్వారా మిమ్మల్ని. ఈ 3 కాకుండా, ఈ 3 టైం ఇస్తాం, ఈ 3 కాకుండా యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాకుండా కాదండి. గౌరవ మాజీ మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను, యాదాద్రి భద్రాద్రి కాకుండా సరే మాకెవరికి కనపడకుండా ఇన్విజిబుల్ ఏమైనా ప్రాజెక్ట్ మీరు ఎక్కడ కట్టుంటే చెప్పండి, మేము వచ్చి చూస్తాం. అది ఎట్లా అండి? కళ్ళకి కనపడుతూనే ఉంటాయిగా, కనపడకుండా ఉండే కాదు కదా. ఎందుకంటే ఇంకెంతకాలం మాయ చేస్తారు రాష్ట్ర ప్రజల్ని?
మోసం చేసి జనం అందరికి అర్థమైన తర్వాత కూడా ఇంకా సభలో వచ్చి అదే మాట్లాడుతుంటే ఎట్లా? అధ్యక్ష మైక్ ఇస్తారు అధ్యక్ష, ఇచ్చినప్పుడు ఇస్తారు మీకు కూడా ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తారు. ఎందుకెవరో గౌరవ సభ్యులు మీకు కూడా ఇస్తారు. మీరు చెప్పేటప్పుడు నేను చెప్తున్నాను అధ్యక్ష. ఇక విద్యుత్ రంగం మరి ఇక ఈయన చేసింది ఏమి ఈ పక్కన ఉన్నాయి అధ్యక్ష. ఇక మీరు చేసిన నిర్వాహకం రాష్ట్రంలో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అప్పులు సంబంధించి అయ్యా చెప్తున్నాను అయ్యా, మీరు మొదలుపెట్టిన యాదాద్రి భద్రాద్రి ఆ రెండింటితో ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంటు, ఈ మూడింటి పుణ్యమా అంటూ మొత్తం కలిపి మీరు ప్రొడ్యూస్ చేసింది 1000 మెగావాట్లు, మొత్తం కలిపితే 1000 మెగావాట్లు. దానికి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళుగా మీరు చేసిన అప్పులు కూడా చెప్తా ఉన్నాను. అయ్యా ఒకసారి ఆలోచించండి. ఏమంటే మీ చర్యల వల్ల ఈరోజు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నీ 81,560 కోట్ల అప్పులు పాలైపోయినాయి అధ్యక్ష. ఏమంటే పట్టుమని ప్రాజెక్ట్ కట్టరైతే అప్పులు చూస్తే మాత్రం ఇంత పెద్ద ఎత్తున చేస్తుంది. అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాము? ఎవడైనా ప్రాజెక్టులు కట్టి కరెంటు తీసుకొచ్చి ఇక దానికోసం అప్పు చేసాం, ఈ కరెంటు తెచ్చాం, జనంకి ఇచ్చామని చెప్తారు. ఏం ఉండవు అధ్యక్ష, కానీ అప్పులు మాత్రం అయిపోతాయి 86,560 కోట్లు. మరి ఇదేనా? మరి ఇంతటితోనైనా గుండె పగిలిపోతుంది అధ్యక్ష ఈ అప్పులు చూస్తూ ఉంటే. నేను ఒక మంత్రి గారు నా మాట్లాడుతూ ఎవరికి లేవు అధ్యక్ష అప్పులు, సభలో ఉన్నవాళ్ళు అందరికీ ఉన్నాయని చెప్పిండు. సార్ మీ ద్వారా వాళ్ళకి చెప్తా ఉన్నాను, నాకు ఎక్కడ అప్పు లేదు సార్, నేను అప్పులు అంటేనే భయం నాకు. అటువంటిది రాక ఈ శాఖ వచ్చింది, ఆ శాఖ, ఈ 2 శాఖలు చూస్తూ ఉంటే లక్షల కోట్ల అప్పు అధ్యక్ష. రూపాయి 2 కాదు, ఇది లక్షల కోట్ల అప్పు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీ చర్యల వల్ల 81,560 కోట్లు. అది ఇవి కాకుండా పోనీ ఏమన్నా మీరు ప్రభుత్వం ద్వారా కరెంట్కి ఇచ్చి డిస్కౌంట్ బాగు చేశారా అంటే వాళ్ళకి మీరు చెల్లించాల్సిన బకాయిలు 32,497 కోట్లు. మొత్తం కలిపితే అధ్యక్ష 1,14,057 కోట్లు భారం ఈరోజు విద్యుత్ శాఖలు భరించాల్సిన పరిస్థితి. అయ్యా ఇది వీళ్ళ పుణ్యం అధ్యక్ష, ఇది వాస్తవ పరిస్థితి. అందుకే శ్వేతపత్రం పెట్టి వాస్తవాలు చెప్తా ఉంటే పొద్దున్న నుంచి ఎప్పుడు దీన్ని తప్పిద్దామా, ఏదో రకంగా సభని మిస్గైడ్ చేద్దామా, ఏదో రకంగా ఇది చర్చ రాకుండా చేద్దామా, ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దామా, ఆ చర్చ లేకుండా సభలోంచి బయటికి పోదామా, ఏదో రకం అంటే వాస్తవాలు బయట రావద్దు, లెక్కలు బయట రావద్దు. అది పొద్దున్న చూస్తున్న అధ్యక్ష ఇదే పని. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము డిసైడ్ చేసుకున్నాం అధ్యక్ష, మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఆ ట్రాప్లో పడకుండా వాస్తవ విషయాలు ఈ సభకి రాష్ట్రానికి చెప్పాలనే ఆలోచనతోనే నిబ్బరంగా కూర్చున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష.